అందరికీ నమస్కారం. నేను మీ రాశి సతీష్. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బంగారం. ఈరోజు మన వీడియో వచ్చేసి అధిక మొత్తంలో ఫైబర్, కాల్షియం ఉండే రాగి రోటీ మరియు గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉన్న పల్లి చట్నీని ఆయిల్ లేకుండా ఎలా చేయాలో చూపించబోతున్నాను. అలాగే రాగి రోటీ, పల్లి చట్నీని తినడం వల్ల వెయిట్ లాస్ ఎలా అవుతారు అనే విషయాలు కూడా చెప్తానండి. అందుకే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి 2 కప్పులు రాగి పిండిని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రాగి పిండిలోకి 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, 1 టేబుల్ స్పూన్ తురిమిన అల్లం, 2 చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, 2 కప్పులు సన్నగా తరిగిన మెంతికూర వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే పులుపు లేని ఆకుకూరలు ఏమైనా వాడుకోవచ్చు. తోటకూర, పచ్చలి కూర, మునగాకు, ఇలా పులుపు లేని ఆకుకూరలు ఏమైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు దానిలోకి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అన్ని కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను మెంతికూర యూస్ చేశాను కదండి. మెంతికూర మనకి డైజెషన్ అవడానికి చాలా మంచిదండి. అలాగే బ్లోటింగ్ అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ని తగ్గిస్తుందండి. అలాగే వెయిట్ లాస్ ఫాస్ట్గా అవడానికి ఈ మెంతికూర సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు పిండిలోకి గోరువెచ్చటి నీటిని కొద్దిగా వేసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. నీరు ఒకేసారి పిండిలో పోసినట్లయితే పిండి అంతా పలుచగా అయిపోతుందండి. అందుకనే కొద్దిగా వేసుకుంటూ నేను చూపించిన విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా పిండిని అంతా శుభ్రంగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పిండి అనేది బాగా నానుతుందన్నమాట. పిండి బాగా నానేలోపు పల్లి చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని 1 కప్పు పల్లీలను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను నూనె లేకుండా వేయించుకొని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చండి. ఒకసారి ఆయిల్ లేకుండా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను చూపించిన విధంగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 5-6 ఎండుమిర్చిని కూడా తీసుకుని బాగా వేపి ప్లేట్లోకి తీసుకుని చల్లార్చిన తర్వాత చట్నీని చేసుకోవడమే. ఇప్పుడు మిక్సర్ జార్ తీసుకుని దానిలోకి మనం వేయించుకున్న ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు కొద్దిగా వేసుకుంటూ చివరిగా సరిపడా సాల్ట్ వేసుకుని నీరు పోసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి. పల్లి చట్నీ అనేది రెడీ అయిందండి. మీరు కావాలంటే పోపు వేసుకోవచ్చు. నేనైతే పోపు ఏం వేయట్లేదు, ఆయిల్ లెస్ చట్నీ అని చెప్పాను కదా, అందుకే. పల్లీల్లో మనకి ప్రోటీన్ అండ్ హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయండి. అలాగే మనం ఆయిల్ ఏం వేయలేదు కాబట్టి క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. ఇలా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఈ పల్లి చట్నీ తినడం వల్ల వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి మజిల్ లాస్ కాకుండా స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. కాబట్టి ఎక్కువ మొత్తంలో కాకుండా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత పిండిని చూపిస్తున్నాను చూడండి, బాగా నానిపోయింది. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే అరిటాకులో కూడా చేసుకోవచ్చండి. ప్రాసెస్ అనేది సేమ్ అనమాట. ఇప్పుడు కొద్దిగా పిండి ముద్దని తీసుకొని చేతితో నేను చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలి. ఎంత పలుచగా వీలైతే అంత పలుచగా ఒత్తుకోవాలన్నమాట. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక లో ఫ్లేమ్లో పెట్టుకొని ప్యాన్కి ఆయిల్ రాసుకోవాలి. ఆయిల్ రాసుకుని రోటీని వేసుకోవాలన్నమాట. ప్యాన్ హై ఫ్లేమ్లో ఉంటే రోటీ అనేది మాడిపోయి లోపల అనేది ఉడకదనమాట. అందుకనే లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే రోటీని కాల్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్కి ఆయిల్ రాసేసిన తర్వాత రోటీని వేసుకోవాలి. నేను చూపిస్తాను కదా, ఇలా వేలితో అంచుల్ని సరి చేస్తే రోటీ అనేది ప్యాన్ మీదకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫోర్క్తో రోటీకి ఇలా హోల్స్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఇలా హోల్స్ పెట్టి ఆయిల్ వేయడం వల్ల ఆయిల్ రోటీ మొత్తానికి స్ప్రెడ్ అయ్యి మంచిగా కాలుతుందనమాట. ఇప్పుడు మూత పెట్టుకొని 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వేలితో టచ్ చేస్తే పిండి అనేది అంటుకోకపోతే ఇంకోవైపు తిప్పుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి, రాగి రోటీ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది. ఇంకో రోటీ కూడా చూపిస్తున్నాను చూడండి. ప్రతి రోటీ కూడా సేమ్ ప్రాసెస్సే. రాగుల్లో మనకి ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. అందుకనే కొద్దిగా తిన్నా కూడా పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అందుకనే ఇంకా తినాలనిపించదు. క్రేవింగ్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి అన్నమాట. అలాగే మనకి రాగులు లో గ్లైకెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా షుగర్ లెవెల్స్ అనేవి ఒకేసారి పెరగవండి. అందుకనే షుగర్ ఉన్న వాళ్ళు కూడా రాగి రోటీల్ని
రాగికి సంబంధించిన ఏ ఫుడ్ అయినా కూడా తినొచ్చు. అలాగే రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల బోన్స్కి చాలా మంచిదన్నమాట. రాగుల్లో మిల్క్ కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుందండి. జాయింట్ పెయిన్స్ కూడా రెడ్యూస్ అవుతాయి. ఎక్స్పెషల్లీ ఉమెన్కి, ఎదుగుతున్న పిల్లలకి ఒక సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా ఈ రాగులు తినొచ్చు అనమాట. అలాగే మనకి రాగుల్లో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హెమోగ్లోబిన్ కూడా పెరుగుతుంది. వీక్నెస్, డిజీనెస్ అన్ని తగ్గుతాయి. ఎక్స్పెషల్లీ లేడీస్కి చాలా మంచిదన్నమాట. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో రాగులు చాలా హెల్ప్ చేస్తాయండి. ఇవండి రాగులు ఉపయోగాలు. ఇలా వారానికి ఒకసారైనా ఈ రోటీని బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్లోకి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకే కాదు, పిల్లలు, పెద్దలు అందరూ తినొచ్చు. నేను మన ఛానల్లో రాగి ఇడ్లీ కూడా చేశానండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. అలాగే రాగి అంబలి షార్ట్ కూడా చేశాను. సమ్మర్లో రాగి అంబలి తాగడం వల్ల బాడీ యొక్క హీట్ కూడా రెడ్యూస్ అవుతుంది. అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.